ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్పు సినిమా ఇండస్ట్రీ నుంచి రావాలన్నారు. ముందుగా సినీ పరిశ్రమ పెద్దలు కూర్చుని మాట్లాడాలని సూచించారు. విజయనగరం అటవీ ప్రాంతం, పాపికొండలు వంటి ప్రదేశాలు ఏపీలో ఉన్నాయని పవన్ సూచించగా ఈ లొకేషన్ కు మౌలిక సదుపాయాలు కల్పించాలని దిల్ రాజు కోరారు. యువతలో క్రమశిక్షణ తీసుకురావాలని పవన్ సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే దిల్ రాజు భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయ్ చంద్రిక, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. దాదాపు ఒక అరగంట పైగా ఇద్దరు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే అనేక అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ ప్రజలతో చాలా క్లోజ్ గా ఉంటుంది, చాలా మమైక్యమై ఉంటుంది. అందుకని చెప్పి నిర్మాతలు కానీ చిత్ర పరిశ్రమ వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి వచ్చింది కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. విలువలతో కూడిన సినిమాలు, చైతన్యం ఇచ్చే సినిమాలు అవసరం అవుతాయని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. పరోక్షంగా మొత్తం కూడా చిత్ర పరిశ్రమకి చురకలు అంటించినట్టుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా పరిశ్రమ ప్రతినిధి కూడా మంచి సినిమాల కోసం పనితీరు మార్చుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా సూచించడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదైనా సినిమా తీస్తే ఒక సమాజ హితం కోరే విధంగా సినిమాలు తీయాలి అని చెప్పి కూడా ఒక సందేశం ఉండాలి అని చెప్పి కూడా ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వారి ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అంటుకోవడం జరిగింది. ఎందుకంటే తాను కూడా చిత్ర పరిశ్రమ చెందినవాడినే కాబట్టి ఈ రాబోయే రోజుల్లో కూడా ప్రజలతో, అంటే సినిమా పరిశ్రమ ప్రజలతో మమైక్యం అవుతున్నందువల్ల మొత్తం కూడా సినిమాలు ప్రభావితం ప్రజల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిని కూడా, అంటే సినిమాలు కూడా సమాజానికి సందేశం ఇచ్చే విధంగా సినిమాలు కూడా తీయాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే దాదాపు అరగంట పైగా భేటీ అయిన ఈ పవన్ కళ్యాణ్ దిల్ రాజుల భేటీలో అనేక అంశాలు కూడా ఈ భేటీ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తుంది. విజయచంద్రిక. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.